ఈ సాదాసీదా నిర్ణయము కాదు, ఆరోగ్య కారణాల రీత్యా చేసిన రాజీనామా కాదు. ఇది తప్పనిసరిగా దెర్ ఇస్ ఎ మిస్టరీ బిహైండ్ దిస్ రిజిగ్నేషన్ అనేది క్లియర్. అనారోగ్య కారణాలతోనే రిజైన్ చేశాను అని చెప్పి ధన్కడ్ చెప్తూ ఉన్నారు. కానీ మీరు చెప్పిన దాని ప్రకారం చాలా రాజకీయ కారణాలు ఉన్నాయి అనేది స్పష్టమవుతోంది. ఏమై ఉండొచ్చు సార్ ఆ కారణాలు? ఈజ్ ఎ విక్టిమ్ ఆఫ్ బీజేపీ పాలిటిక్స్, ఈజ్ ఎ విక్టిమ్ ఆఫ్ బీజేపీ స్ట్రాటజీస్. ఎందుకు విక్టిమ్ అంటే, అందుకే ఏదైనా అతి వినయం ధూర్త లక్షణం అని తెలుగులో సామెత ఉంది. బహుశా హిందీలో ఉన్నదో లేదో సామెత జగదీప్ ధన్కర్ తెలిసినట్లేదు. ఆయన తెలుగు వచ్చి ఉంటే ఇంతదాకా తెచ్చుకునేటోడు కాదు. సో బీజేపీ ఒక దేశ ఉపరాష్ట్రపతి పదవిలో ఉండి చాలా డిగ్నిఫైడ్గా వ్యవహరించవచ్చు. పార్టిజాన్ ఎజెండా అంటారు, అంటే ఒక రాజకీయ పార్టీ ఎజెండాను అంతగా, అంత బహిరంగంగా, అంత అభ్యంతరకరంగా, అంత ప్రజాస్వామికంగా నెత్తిన వేసుకోవాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు ఆయనకు ముందు వైస్ ప్రెసిడెంట్గా ఉన్న వెంకయ్య నాయుడు. సో ఆయన భారతీయ జనతా పార్టీ అగ్రనాయకుడు, బీజేపీ వైస్ ప్రెసిడెంట్, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కాలం నుంచి ఆర్ఎస్ఎస్ రాజకీయాల్లో పెరిగిన నాయకుడు. జగదీప్ ధన్కర్ బీజేపీ నాయకుడే, కానీ ఆయన దిగుమతి చేసుకున్న నాయకుడు. ఇది అన్ ఇంపార్టెంట్ లీడర్. ఆయన జనతా దళ్లో ఉండే, కాంగ్రెస్లో ఉండే, ఈజ్ నాట్ ఎ ఒరిజినల్ సంఘ్ పరివార్ కాదు. ఒరిజినల్ సంఘ్ పరివార్కు చెందిన వెంకయ్య నాయుడే ఎంత హుందాగా ఉపరాష్ట్రపతి పదవిని చేపట్టాడు. ఒక్కరోజైనా ఆయన ప్రతిపక్షం విమర్శించిందా? దేశ చరిత్రలోనే ఒక ఉపరాష్ట్రపతిని అభిశంసిస్తూ ప్రతిపక్షం తీర్మానం తెచ్చేదాకా తీసుకొచ్చుకున్నాడు. ఎందుకు? అధికారంలో ఉన్న వారిని మెప్పించడానికి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీని సంతృప్తిపరచడానికి అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి తన కాన్స్టిట్యూషనల్ ఆఫీస్ డీసెన్సీ డెకోరంను కూడా తాకట్టు పెట్టి జగదీప్ ధన్కర్ బిహేవ్ చేశాడు. అంత బిహేవ్ చేసిన ఆయనకు లభించింది ఏంటి? లాస్ట్కు మెడబట్టి బయటికి గెంటించింది బీజేపీ. ఎందుకు? తెలుగు సామెత అతి వినయం ధూర్త లక్షణం. సో జరిగింది అదే. ఇక్కడ కూడా ఏం జరిగింది? అతి వినయాన్ని ప్రదర్శిస్తూ వచ్చాడు. సాధారణంగా అది రాజకీయ పార్టీ అంత అతి వినయాన్ని ప్రదర్శించే నాయకుడు, ఒక ఉపరాష్ట్రపతిని సడన్గా కాస్తంత అవిధేయత ప్రకటించినా భరించలేదు. ఎందుకంటే ఇప్పటిదాకా అతి వినయం ఉన్నాడు. సడన్గా కాస్తంత, మొదటి నుంచి అవిధేయత ఉంటే అడ్జస్ట్ అవుతారు, ఇమ్యూనిటీ పెరుగుతుంది. కానీ పూర్తి అతి వినయం ప్రదర్శించిన వ్యక్తి ఒక్కసారి అవిధేయతలాగా ప్రవర్తిస్తే రాజకీయ పార్టీ ఊరుకుంటుందా? జరిగింది అదే. బీజేపీ పొలిటికల్ నరేటివ్కు విక్టిమ్, బీజేపీ పాలిటిక్స్కు, బీజేపీ స్ట్రాటజీస్కు విక్టిమ్ అని ఎందుకంటున్నానంటే, ఒకటి బీజేపీ ఆలోచన ఏముండే అంటే, ఈ రెండు సభలలోనూ అధికార పార్టీ చొరవ మేరకు అన్ని పార్టీలను కలుపుకొని యశ్వంత్ వర్మ అనే జడ్జిను అభిశంసించే కార్యక్రమాన్ని చేపట్టాలని. యశ్వంత్ వర్మ ఎవరు? ఆయన ఇంట్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగితే వందల కోట్ల రూపాయల నోట్ల కట్టలు కాలినవి దొరికినవి. అంటే ఆయన ఇంట్లో వందల కోట్ల నోట్ల కట్టలు కనిపించాయి. దీనిపైన సుప్రీంకోర్టు కమిటీ వేసి ఆ కమిటీ ఆయన నేరస్తుడు అని గుర్తించింది. తర్వాత ప్రభుత్వం ఇప్పుడు న్యాయ వ్యవస్థలో అవినీతి పైన తాము పోరాటం జరుపుతున్నట్లుగా ఒక పొలిటికల్ నరేటివ్ బిల్డ్ చేయదలుచుకుంది. అంటే న్యాయ వ్యవస్థలో అవినీతి పైన, కరప్షన్ జ్యుడిషియరీ పైన తమ లీడర్షిప్లోనే పోరాటం నడవాలని అధికార పార్టీ కోరుకుంది. సహజం కదా, అధికారం ఉండి పార్లమెంట్లో అభిశంసన జడ్జిని చేయాలంటే రూలింగ్ పార్టీ మద్దతు లేకుండా సాధ్యం కాదు. సో అలాంటి రూలింగ్ పార్టీకి ఆ పొలిటికల్ నరేటివ్, ఫైట్ అగైన్స్ట్ ద కరప్షన్ జ్యుడిషియరీ అనే పొలిటికల్ నరేటివ్లో తామే నాయకత్వం వహించాలని కోరికుండడంలో ఆశ్చర్యం లేదు. సో ఆ కోరిక బీజేపీకి ఉండే. ఆ కోరిక ప్రకారమే లోక్సభలో అధికార పార్టీ చొరవ మేరకు జాయింట్ డెలిగేషన్, అంటే అధికార విపక్ష సభ్యుల సంయుక్త ప్రతినిధి వర్గం ఓం బిర్లాకు సంతకాలు చేసి, అన్ని పార్టీల ఎంపీలు సంతకం చేసిన అభిశంసన తీర్మానం, ఇంపీచింగ్ యశ్వంత్ వర్మ అనే జడ్జిని ఇంపీచ్ చేస్తూ తీర్మానాన్ని ఇచ్చారు. రాజ్యసభలో కూడా ఇదే ప్రక్రియ చేపట్టాలి అని బీజేపీ ఆలోచించింది, ఎన్డీఏ ఆశించింది. ఇందుకు భిన్నంగా వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్కర్ అపోజిషన్ స్పాన్సర్డ్ మూవ్, 63 మంది సభ్యులు, 64 మంది సభ్యుల సంతకాలతో కూడిన అపోజిషన్
ఆ రెజల్యూషన్ను ఇంపీచ్మెంట్ మోషన్ను వైస్ ప్రెసిడెంట్ అంగీకరించి రాజ్యసభలో అనౌన్స్ చేశాడు. అప్పటికి అధికార కూటమి సంతకాలు సేకరిస్తుంది. తాము కూడా రాజ్యసభలో లోక్సభ తరహాగానే ఒక బైపార్టిజన్ అంటే తమ చొరవతో తమ నాయకత్వంతో అన్ని పార్టీలను కలుపుకొని ఇంపీచ్ చేసే తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని, అంటే రూలింగ్ పార్టీకి అవకాశం ఇవ్వకుండా అపోజిషన్ పార్టీ తీర్మానాన్ని ఆమోదించారు. రూల్స్ నిబంధనల ప్రకారం ఏంటంటే 2 సభలోనూ ఒక జడ్జిను ఇంపీచ్ చేయాలి, అభిశంసించాలని తీర్మానం పెట్టినప్పుడు జాయింట్ కమిటీ వేస్తారు. ఇంపీచ్మెంట్ అంటే కేవలం పార్లమెంట్లో మెజారిటీ ఉంటేనే ఇంపీచ్ చేయరు. పార్లమెంట్లో మెజారిటీ ఉన్న తర్వాత పార్లమెంట్లో ఇంపీచ్మెంట్ మోషన్ మూవ్ చేశాక ఆ ఇంపీచ్మెంట్ మోషన్పై చర్చ జరుగుతుంది. సభాపతులు ఒక కమిటీ వేస్తారు. ఆ సభాపతి వేసిన కమిటీ విచారణ జరిపి రిపోర్ట్ ఇస్తుంది. తర్వాత అది మళ్ళీ సభకు వస్తుంది. ఆ ప్రాసెస్ ఇప్పుడు ఎప్పుడైతే 2 సభలలోనూ దీన్ని ఇంపీచ్మెంట్ తీర్మానాన్ని కనుక ప్రవేశపెడితే రూల్స్ ఏంటంటే జాయింట్ కమిటీ వేయాలి. సో ఈ ప్రాసెస్ మొత్తం అంటే జస్టిస్ యశ్వంత్ వర్మను అభిశంసించాలి, ఇంపీచ్ చేయాలనే ప్రాసెస్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న పార్టీ కనుక తాము అంగీకరిస్తే తప్ప ఇంపీచ్మెంట్ సాధ్యం కాదు కనుక ఆ ప్రక్రియకు తామే నాయకత్వం వహించాలని ఆశించింది. దానికి జగదీప్ ధంకర్ గండి కొడుతూ అపోజిషన్ స్పాన్సర్డ్ మోషన్ను అంగీకరించాడు. ఇది ఫస్ట్ ఇమీడియట్ ఇప్పుడు లాస్ట్ డిసిషన్ ఫైనల్ డిసిషన్ కారణమైంది. అంతకు ముందు నుంచి డిఫరెన్సెస్ ఉన్నాయంటున్నారు. క్లించింగ్ పాయింట్గా ఇది వచ్చింది. రెండవది అపోజిషన్ కేవలం యశ్వంత్ వర్మ ఇంపీచ్మెంట్ మాత్రమే కోరుకోలేదు. అలహాబాద్ హైకోర్టు జడ్జి అయిన జస్టిస్ శేఖర్ యాదవ్ ఇంపీచ్మెంట్ కూడా నోటీస్ ఇచ్చింది. ఇది బీజేపీ దీనికి అంగీకరించదు. ఎందుకు అంటే జస్టిస్ శేఖర్ యాదవ్ మత విద్వేషాలను రెచ్చగొట్టే రీతిలో ఒక ప్రైవేట్ ఫంక్షన్లో మాట్లాడాలన్నది ఆయన పైన ఆరోపణ. ఆ కారణాన అపోజిషన్ ఆయనకు ఇంపీచ్మెంట్ నోటీస్ ఇచ్చింది. అంటే ఒక జడ్జెస్ ప్రాపర్ కండక్ట్కు విరుద్ధంగా జడ్జి బిహేవ్ చేశాడు అని. అయితే ఆయన మాట్లాడింది బీజేపీ హిందుత్వ నరేటివ్కు అనుకూలంగా మాట్లాడాడు. ఒక రకంగా చెప్పాలంటే బీజేపీలో ఫ్రింజ్ ఎలిమెంట్స్ అంటారే అలా బీజేపీలో కొద్దిగా అతివాదంగా మాట్లాడేటువంటి నాయకుల తరహాలో జస్టిస్ శేఖర్ యాదవ్ మాట్లాడాడు. సహజంగానే హిందుత్వకు అనుకూల కామెంట్స్ చేసిన వ్యక్తిని ఇంపీచ్ చేస్తే బీజేపీకి రాజకీయంగా అది మింగుడుపడిన అంశం. సో అందువల్ల జగదీప్ ధంకర్ ఏంటంటే ఈ జస్టిస్ శేఖర్ యాదవ్ పైన అపోజిషన్ స్పాన్సర్ చేసిన మోషన్ను కూడా అంగీకరిస్తున్నాడు అనేది బీజేపీకి ఉన్న అభ్యంతరం. సో ఇది రెండవది కూడా. మొదటిదోమో కరప్షన్ జ్యుడిషియరీ పైన తామే నాయకత్వంలో తమ నాయకత్వంలో పోరాటం జరుగుతుంది అనే నరేటివ్కు గండి కొట్టాడు జగదీప్ ధంకర్. బీజేపీ అనుకూల కామెంట్స్, బీజేపీ పాలిటిక్స్కి అనుకూల కామెంట్స్ చేసిన ఆయన పైన ఇంపీచ్మెంట్కి అపోజిషన్ ప్రయత్నిస్తుంటే వైస్ ప్రెసిడెంట్ హోదాలో కూర్చొని సహకరించాడు. ఆ రకంగా బీజేపీ నరేటివ్కు ఎగనెస్ట్గా బీజేపీ నరేటివ్ను దెబ్బకొట్టడానికి ప్రతిపక్షం చేస్తున్న ప్రయత్నాలకు సహకరించాడన్నది ఆయన పైన రెండవ ఆర్గ్యుమెంట్. ఇక మూడవది బీహార్లో ఎన్నికలు ఉన్నాయి. నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ఇక ఆయన నాయకత్వంలో ఎన్నికలకు పోతామని చెప్పిన ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి ఉండాలని బీజేపీ కోరుకుంటుంది. బీహార్ పాలిటిక్స్ను మనం జాగ్రత్తగా పరిశీలిస్తే లాస్ట్ 1.5 డికేడ్స్లో ఒకప్పుడు జేడీయూ వద్ద మేజర్ పార్ట్నర్. ఇప్పుడు రూలింగ్ ఎన్డీఏ బీహార్ ఎన్డీఏలో జేడీయూ మేజర్ పార్ట్నర్ కాదు, బీజేపీ మేజర్ పార్ట్నర్. ఇది మహారాష్ట్రలో కూడా అలాగే జరిగింది. మొదట్లో బీజేపీ శివసేన అలయన్స్లో శివసేన వాజ్ మేజర్ పార్ట్నర్, బీజేపీ వాజ్ మైనర్ పార్ట్నర్. ఆ తర్వాత క్రమంలో బీజేపీ మేజర్ పార్ట్నర్ అయింది, మైనర్ పార్ట్నర్గా శివసేన మారింది. అప్పుడు ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి పదవి అడిగితే బీజేపీ ఇవ్వకపోవడం వల్ల ఎన్డీఏ నుంచి శివసేన బయటికి వెళ్ళిపోయింది. ఇటీవల కూడా 2024 తర్వాత జరిగిన ఎన్నికల్లో కూడా పార్లమెంట్ ఎన్నికల తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మీకు ఏక్నాథ్ షిండే నాయకత్వంలో ఎన్నికలకు పోయాం కనుక ముఖ్యమంత్రి పదవి తనకే కావాలని ఏక్నాథ్ షిండే అడిగితే బీజేపీ అంగీకరించలేదు.
ఏక్నాథ్ షిందే అలిగాడు, మధ్యలో ఒకరోజు హాస్పిటల్ చేరాడు, 1.25 లక్ష కార్యక్రమాలు నడిచాక బీజేపీ స్టూడ్ ఫామ్. దేవేంద్ర ఫడ్నవీస్ బీజేపీ నాయకుడే ముఖ్యమంత్రి అయ్యారు. ఏక్నాథ్ షిందే ఉప ముఖ్యమంత్రిగా ఇష్టం లేకపోయినా అంగీకరించాల్సి వచ్చింది. అందువల్ల మహారాష్ట్ర పరిణామాలు చూస్తే క్లియర్గా అర్థమవుతున్నది ఏంటంటే బీహార్లో ఈసారి ఎన్నికలయ్యాక జేడీయూకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వరు అని. అందులో నితీష్ కుమార్ ఆరోగ్యం కూడా అదే రకంగా ఉంది. సో అందువల్ల నితీష్ కుమార్ను వైస్ ప్రెసిడెంట్ చేయాలి, లేదంటే జేడీయూకు ముఖ్యమంత్రి పదవి బీహార్లో తీసుకుంటున్నారు కనుక జేడీయూ నాయకుడిని ఉపరాష్ట్రపతి చేయాలి మిత్రపక్షానికని. ఈ మధ్య తెలుగుదేశం మిత్రపక్ష నాయకుడైన అశోక్ గజపతిరాజు గవర్నర్ పదవి ఇచ్చారు. అందువల్ల మిత్రపక్షాలను సంతృప్తిపరిచే ప్రక్రియలో భాగంగా మీకు జేడీయూ నాయకుడిని ఉపరాష్ట్రపతి చేయాలని. ఆల్రెడీ రాజ్యసభ వైస్ చైర్మన్ హరివంశ్ నారాయణ సింగ్ జేడీయూ నాయకుడు. ఇప్పుడు ఆయన యాక్టింగ్ చైర్మన్ ఆఫ్ ద రాజ్యసభగా కూడా ఉంటాడు. యాక్టింగ్ వైస్ ప్రెసిడెంట్ ఉండడు, కానీ యాక్టింగ్ చైర్మన్ ఆఫ్ రాజ్యసభగా ఆయనే వ్యవహరిస్తున్నాడు కూడా. సో అందువల్ల యాక్టింగ్ చైర్మన్ కూడా అవసరం లేదండి. డిప్యూటీ చైర్మన్ కనుక యాక్టింగ్ చైర్మన్ అని కూడా కరెక్ట్ కాదు. చైర్మన్ స్థానంలో డిప్యూటీ చైర్మన్ లేనప్పుడు ఆటోమేటిక్గా సభాపతి బాధ్యతలు నిర్వర్తిస్తాడు. పార్లమెంటరీ రూల్స్ ప్రకారం చైర్లో కూర్చున్న ఎవరైనా చైర్మన్తోనే సమానం. మీకు స్పీకర్ చైర్లో కూర్చున్న ఎవరైనా స్పీకర్తో సమానం. అది డిప్యూటీ స్పీకర్ కానీ ఈవెన్ ప్యానల్ స్పీకర్స్ కూడా చైర్లో కూర్చున్నప్పుడు స్పీకర్కు చైర్మన్కు ఏ అధికారాలు అయితే ఉంటాయో వాళ్ళకు కూడా అదే అధికారాలు ఉంటాయి. సో అందువల్ల డిప్యూటీ చైర్మన్ విల్ అఫీషియేట్ అదే చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. సో అందువల్ల అదే హరివంశ్ను వైస్ ప్రెసిడెంట్ చేయాలి అనేది ఒక ఆలోచన అంటున్నారు. అది కూడా చూసినా కూడా బీజేపీ పాలిటిక్స్లో భాగమే. సో బీజేపీ పొలిటికల్ అకామిడేషన్కు జగదీప్ ధంకర్ బలైపోయాడా అనేది అనుమానం. సో ఇలా వివిధ కారణాలతో పాటు బీజేపీకి లేదు, జ్యుడిషియరీ పైన కిరణ్ రిజిజు అటాక్ చేస్తున్నారు, బీజేపీ నాయకులు కూడా మాట్లాడుతున్నారు. కానీ జగదీప్ ధంకర్ కాస్త ఓవర్ డోస్ అయిందని కూడా. మీకు మెడిసిన్లో సూత్రం, డోస్ అయితే అది చికిత్స ఇస్తుంది, ఓవర్ డోస్ అయితే చంపేస్తుంది. సో ఎక్కడైనా మెడిసిన్లో ప్రిన్సిపల్ నిద్ర మాత్ర డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ ప్రకారం తీసుకుంటే నిద్ర వస్తుంది. ఒకవేళ దాని ప్రిస్క్రిప్షన్ దాటి నీ ఇష్టమంత్రి తీసుకుంటే శాశ్వత నిద్రలోకి జారుకుంటారు. రాజకీయాల్లో కూడా అంతే. బీజేపీకి అనుకూల డోస్లో మాట్లాడితే జగదీప్ ధంకర్కు రక్షణ ఉండేది, కానీ ఆయన ఓవర్ డోస్ మార్చాడు, దాంతో పదవి కూడా కోల్పోయాడు. సో అందువల్ల క్లియర్గా జగదీప్ ధంకర్ ఈజ్ ఎ విక్టిమ్ ఆఫ్ బీజేపీ పాలిటిక్స్ అండ్ బీజేపీ స్ట్రాటజీస్. జగదీప్ ధన్కర్ రాజీనామాను రాష్ట్రపతి ముర్ము ఆమోదించారు. కేంద్ర హోంశాఖ కూడా